Greeting cards, vision words, Christmas trees ekadadi, Christmas star, Santa Claus, winter feel ekadadi. Greeting cards, vision words, Christmas trees ekadadi, Christmas star, Santa Claus, winter feel ekadadi. It's something more, 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 it's something more. యేసు మనలో జన్మించిన దినము. క్రిస్మస్ అంటేనే ఆనందం, ఆనందంలోనే పరమానందం. తండ్రి చేసిన ప్రారంభం, అది లోకానికే బహుమానం. ప్రైజ్ ది లార్డ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్రిస్మస్ డివోషన్. ఈరోజు మనం లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. లూక్ చాప్టర్ 2 verse 11. Today in the city of David there has been born for you a savior who is Christ the Lord. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనకందరికీ తెలిసే వచనం కదా, కానీ మనం క్రిస్మస్ చెప్పగానే మన మైండ్లోకి వచ్చిన టోటల్ పిక్చర్ని ఒకసారి మనం థింక్ చేస్తే మనకి జోసెఫ్, మేరీ, స్టార్స్, దూదలు, పశుల పాకలు, తర్వాత బేబీ జీసస్. మామూలుగా మన మైండ్లో డోమినెంట్గా ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళే కదా. కానీ ఇక్కడ చాలాసార్లు మనం ఏమవుతుందంటే ఆ కాపరిలో పిక్చర్ మనకు అంత ఎక్కువగా మన మైండ్లో రాలేదు కూడా. ఎందుకంటే క్రిస్మస్ అంటే మేరీ, జీసస్ అండ్ ఇది నేటివిటీ సీన్ ఎప్పుడు మన మైండ్లోకి వస్తూనే ఉంది. కానీ ఈ కాపరులకి దేవుడు ఒక అమేజింగ్ న్యూస్నే పంపించారు. యాక్చువల్లీ దే వర్ ద ఫస్ట్ పీపుల్ హూ రిసీవ్డ్ ద న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ కదా. అందుకే కదా దూత వచ్చి ఇలాగ చెప్పారు కదా. వీళ్ళు చాలా భయంతోనే ఉన్నప్పుడు దూత వచ్చి ఏం చెప్పారు, అయితే దూత భయపడొద్దు, ఏమవుతుంది, ఇదిగో ప్రజలకి అందరికీ కలిగిన ఒక సువార్త కదా. అంటే ఒకరికే ఇద్దరికే కాదు. ఆ టైంలో ఈ కాపర్లు ఎవరంటే జూయిష్ పీపులే కదా, ఆ కల్చర్లో అప్పుడు వాళ్ళకే. కానీ ఆ గుడ్ న్యూస్ వాళ్ళతోనే లిమిట్ అవ్వలేదు, వాళ్ళతోనే పరిమితం అవ్వలేదు. వాళ్ళకు ప్రకటించబడిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే సర్వజనులకి అందరికీ కలిగిపోయిన ఒక గుడ్ న్యూస్, ఒక సువార్త. ఆ సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త ఏం తీసుకొస్తుంది? గ్రేట్ జాయ్. అందుకే మనం ఇప్పుడు చదివే కాదు, ఇప్పుడు నేను 11th verse చదివాను. సో టుడే ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ దేర్ హాస్ బీన్ బోర్న్ ఫర్ యూ ఎ సేవియర్ హూ ఇస్ క్రైస్ట్ ద లార్డ్. దేవుడు పట్టణం మందు రక్షకుడు పుట్టాడు, హూ ఇస్ దట్ క్రైస్ట్ ద లార్డ్. సో జీసస్ టైంలో కాపరులు వెరీ అన్లర్న్డ్ మెన్ కదా. షెపర్డ్స్ ఉండే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు. వాళ్ళ మానర్స్ మన కల్చరలీ చూస్తే విత్ సిటీ కల్చర్తోనే లేకపోతే ఎలైట్ కల్చర్తోనే చూస్తే వాళ్ళంతా కాంపిటేటివ్ పీపుల్ కూడా కాదు, సింపుల్ ఇన్నోసెంట్ పీపుల్. సో మనం అలాంటి వాళ్ళకి ఈ రక్షకుడు పుట్టిన సువార్త వీళ్ళుగా చెప్పారు కదా. హల్లెలూయా. పెద్ద పెద్ద కింగ్స్కి వచ్చి వెళ్ళి చెప్పలేదు, పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళి చెప్పలేదు, కానీ ఈ హంబుల్ పీపుల్కి వెళ్ళి చెప్పారు. అందుకే కదా లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో వస్తే మనకు అర్థమవుతుంది, ఈ బేబీ హూ వాస్ బోర్న్ ఇన్ దిస్ మేజర్, ఈ పశుల పాకలో పుట్టిన ఈ బేబీ, దోస్ హూ ఆర్ లోన్లీ, దోస్ హూ ఆర్ కొంచెం సొసైటీలో కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి, విరిగి నలిగిన హృదయం ఉన్నోళ్ళకి, వాళ్ళ కోసం వాళ్ళకు సువార్త చెప్పటానికి ఫస్ట్ వచ్చారని మనం చదువుతాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18-20 అధ్యాయం మీరు చదివితే థియాలజికలీ చూస్తే దాన్ని నాసరత్ మేనిఫెస్టో అని చెప్తారు. సో అండ్ అదే కాకుండా అక్కడితోనే ఆగలేదు. ఈ సామాన్యులైన మనుషులు, ఈ కాపురులు, వాళ్ళు ఫస్ట్
ఫస్ట్ ఈ సువార్త వినగానే ఫస్ట్ వాళ్ళకి అష్యూరెన్స్ వస్తుంది కదా, దూదల దగ్గర నుంచి భయపడొద్దు, ఎందుకంటే మేము ఒక సువార్త మీకు ప్రకటించిస్తాను. ఎందుకంటే ప్రజలందరికీ, లోకానికి మొత్తానికి ఉన్న ఒక సువార్త మీకు వాళ్ళకి ఫస్ట్ వచ్చింది. వాళ్ళకి ఫస్ట్ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు కూర్చోలేదు, వాళ్ళు రెస్పాండ్ ఎలాగండి, కమ్ లెట్స్ గో స్ట్రైట్ టు బెత్లెహేమ్. హల్లెలూయా. సో మన ఇదే అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 15 and 16 అన్ని చదివితే మనకు అర్థమవుతుంది. దే వెంట్ స్ట్రైట్లీ టు మేరీ అండ్ జీసస్ అండ్ జోసెఫ్ అండ్ దే వర్ క్యాప్టివేటెడ్ బై ద సీన్. దే వర్ హ్యాపీ అండ్ ఆల్సో దే బిగాన్ టు స్ప్రెడ్ ద గుడ్ న్యూస్ అబౌట్ దిస్ జీసస్. సో టుడే ఈ క్రిస్మస్ టైంలో, ఈ క్రిస్మస్ సీజన్లో మనకి ఈ మన డెకరేషన్స్, మన సీజన్ అది పోతుంది, కానీ మనకు మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఈ సీజన్తోనే పరిమితం కాదు. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి ఉన్న కాల్ ఏంటంటే గో అండ్ ప్రీచ్ కదా, గో అండ్ ప్రీచ్. సో టు షేర్ ద గాస్పెల్, ఒక కాల్, ఒక పిలుపు మన మీదే ఉంది. సో ఈ కాపీలో రెస్పాండ్ చేసినట్టు, కెన్ యూ రెస్పాండ్ టు హిస్ కాల్? బికాస్ ఎవ్రీ బిలీవర్స్ కాల్ ఈస్ దట్ టు షేర్ ద గాస్పెల్. క్రిస్మస్ సీజన్లోనే కాదు, బియాండ్ దట్, లెట్ దిస్ బీ యువర్ ఫోకస్, యువర్ ప్రయారిటీ, షేరింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మేకింగ్ నోన్ టు ద పీపుల్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, సో దట్ రైనార్డ్ బొంగే గారు చెప్పినట్టు you will plunder the hell and populate the heaven. So this Christmas season be a season of sharing Christ to many people, so that they will also experience this great joy in their lives. మీరు ఎలాగ ఆ గ్రేట్ జాయ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, నేను ఎలాగ ఆ సమాధానాన్ని, ఆ గ్రేట్ పీస్, ఆ గ్రేట్ జాయ్ని ఎంజాయ్ చేస్తున్నాను. లెట్ అదర్స్ ఆల్సో. దట్స్ వాట్ మనం బైబిల్లో చదువుతాం కదా, ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్డ్, ఫ్రీలీ యూ హ్యావ్ టు గివ్ కదా. హల్లెలూయా. సో షల్ వి ప్రే. Father, we thank you and we praise you for this wonderful morning. Thank you, Lord. Lord, we know that you have come down not only for us, for the whole entire humanity, Lord. Lord, it is the call, it is the responsibility of every believer to share this good news with everyone, Lord Jesus. Stir the heart of ours, Lord, so that we can share you, we can share the good news with the people, so that everybody will receive this great joy. Everybody will experience this great joy in their lives. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.